కులూత దేశరాజైన క్షేమదుర్తిని భీముడు వధించగానే చెదిరిపోతున్న కౌరవ సేనను పాండవ సైన్యం వెంటపడి తరుముతూ ఉండటాన్ని చూసి కర్ణుడు పదునైన బాణ పరంపరలను ఆకాశం కప్పేలా ప్రయోగిస్తూ కురుసేనను నిలువరించి శత్రుసేనను తాకాడు. ఆ కర్ణుడి పదునైన బాణాలు శత్రువీరులను చీకాకుపరిచాయి. అప్పుడు నకులుడు కర్ణుణ్ణి, భీముడు అశ్వత్థామను, సాత్యకి విందుడు అనువిందులను, చిత్రసేనుడనే రాజు శృతవర్మను, ప్రతివింజుడు చిత్రుణ్ణి, ధర్మరాజు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఘోరంగా పోరు సాగించారు. అర్జునుడు సంక్షప్తకులతో పోరాడినాడు. కృపాచార్యుణ్ణి దృష్టదుమ్నుడు, కృతవర్మను శిఖండి, దుశ్శాసనుణ్ణి సహదేవుడు, శల్యుణ్ణి శృతకీర్తి మార్కొన్నారు. పోరు ఘోరమైంది. సోదరులైన విందాను విందులు విజృంభించి సాత్యకిని బాణ వర్షములో ముంచివేశారు. సాత్యకి కూడా చలించకుండా బాణ పరంపరలతో వారిని ఆచ్ఛాదించాడు. వారి ధనుస్సులు రెండింటిని త్రుంచి వారి అవయవాలను నొప్పించాడు. అప్పుడు ఆ విందాను విందులు వేరే కార్ముకాలు ధనుస్సులను తీసుకొని చిత్ర విచిత్రంగా సాత్యకితో యుద్ధం చేశారు. అయినా ఆ యాదవోత్తముడు లక్ష్య పెట్టకుండా వడిగా భీషణంగా యుద్ధం చేసి వారిని నిలువరించాడు. అంతటా ఆ సోదర ద్వయం రౌద్రాకారులై సాత్యకి ధనుస్సును ఖండించారు. సాత్యకి కుపితుడై వేరొక విల్లు చేపట్టి ఒక తీవ్రమైన బాణంతో అనువిందుని తలను తెగవేశాడు. రత్నకుండల భూషితమైన అనువిందుని శిరస్సు శంబరుని శిరస్సు వలె నేలపై పడిపోయింది. అది చూసి కేకేయులు ఆహాకారాలు చేశారు. అప్పుడు విందుడు తన తమ్ముని చావుకు క్రోధారుణ నేత్రుడై 60 అమ్ములు ప్రయోగించి సాత్యకిని నొప్పించి నిలు నిలు అని పలుకుతూ సింహనాదం చేశాడు. అంతటితో ఆగకుండా వేగంగా అనేక వేల బాణాలతో సాత్యకి వక్షస్థలాన కొట్టి తీవ్రంగా నొప్పించాడు. సత్య విక్రముడైన సాత్యకి క్షత సర్పాంగుడై పూచిన మోదుగు వలె చూపట్టినాడు. అంతటా వీరుడు చిరునవ్వు నవ్వి 25 బాణాలతో విందుణ్ణి నొప్పించాడు. ఆ విధంగా వారిద్దరూ వీర విక్రములై విజృంభించి పోరాడుతూ పరస్పరం సారథులను గుర్రాలను వధించుకొని విరధులై రథాలు లేకుండా నేలపై నిలిచి ఖడ్గ యుద్ధం చేశారు. సాత్యకి ముందుగా కేకేయుని విందుని డాలును ఖండించగా వెంటనే కేకేయుడు విందుడు కూడా సాత్యకి డాలును నరికివేసి రణరంగాన మండలాకారంలో వీర విహారం చేస్తూ ఉండగా మహాభుజుడు సాత్యకి అతన్ని బడిగా వధించాడు. వజ్రహతమగు శైలం వలె పర్వతం వల్లే విందుడు నేలకూలాడు. ఆ విధంగా సాత్యకి విందుణ్ణి వధించి ఉదామాన్యుడి రథాన్ని అధిరోహించి అంతలోనే చక్కగా అమర్చి తెచ్చిన మరో రథాన్ని ఎక్కి కేకేయ సైన్యాన్ని పలు విధాల పీడించసాగాడు. అంతటా ఆ కేకేయ సైన్యం నిలువజాలక సాత్యకిని విడిచి నలుదిశలా చెదిరిపోయింది.